Today I am going to discuss about the respiratory system part 2. నేను ఈరోజు రెస్పిరేటరీ సిస్టమ్ పార్ట్ 2 చెప్తున్నాను. సో దాంట్లో మనం చూసుకుంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే. సో ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే అంటే ఏమంటే మనకు గాలి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి బయటికి ఎలా వస్తుంది అనేది. సో దాన్నే మనం ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే అంటాం. ఫస్ట్ గాలి అనేది నోస్ నుంచి నాస్ట్రిల్స్కి వెళ్తుంది. నాస్ట్రిల్స్ నుంచి నాజల్ క్యావిటీ ద్వారా ఫారింగ్స్కి వెళ్తుంది. అక్కడి నుంచి లారింగ్స్ ద్వారా ట్రెకియాకి వస్తుంది. అక్కడి నుంచి బ్రాంకస్కి వెళ్ళి అక్కడ బ్రాంకియల్స్లో నుంచి ఆల్వెలైకి వెళ్ళి అక్కడ నుంచి బ్లడ్లో మిక్స్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే అంటారు. అదే మనకేమి అంటే బయట అట్మాస్ఫియర్లో ఉన్న గాలి అనేది ఆల్వెలైకి ఎలా రీచ్ అవుతుంది అంటే ఈ ప్రాసెస్లో రీచ్ అవుతుంది. నాస్ట్రిల్స్, nasal cavity to pharynx to larynx to trachea to bronchus to bronchioles to alveoli to the blood. అగైన్ మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటకు రావాలి కదా లంగ్స్లో నుంచి. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ నుంచి ఆల్వెలై నుంచి బ్రాంకియల్స్ నుంచి బ్రాంకస్ నుంచి ట్రెకియా నుంచి లారింగ్స్ నుంచి ఫారింగ్స్ నుంచి నాజల్ క్యావిటీ, అక్కడి నుంచి నాస్ట్రిల్స్ ద్వారా బయటికి అనేది వస్తుంది. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు ఆక్సిజన్ అనేది లోపలికి ఎంట్రీ అవుతుంది. బయటికి వచ్చేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి వస్తుంది. దీన్ని మనం ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే అంటాం. నెక్స్ట్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వేలో మనం చూసుకుంటే మనకేమంటే ఇక్కడ మనం పిక్చర్ చూద్దాము. సో ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే సో మనం ఈ పిక్చర్లో చూస్తే ఏమంటే ఫస్ట్ మనం ఏం చెప్పాము, నాజల్ క్యావిటీ. చూడండి, ఇది నాజల్ క్యావిటీ. సో నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. దిస్ ఈజ్ నాజల్ క్యావిటీ. సో తర్వాత మనం ఇక్కడ ఇది వచ్చేసి ఏమి, నాజల్ క్యావిటీ ద్వారా ఎక్కడికి వెళ్తుంది, ఫారింగ్స్లోకి వెళ్తుంది. సో ఫారింగ్స్లోకి వెళ్తుంది అంటే ఇది ఫారింగ్స్, దిస్ ఈజ్ ద ఫారింగ్స్. తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, లారింగ్స్లోకి వెళ్తుంది. దిస్ ఈజ్ ద లారింగ్స్. తర్వాత ట్రెకియాలోకి ఎంట్రీ అవుతుంది. దిస్ ఈజ్ ద ట్రెకియా. సో ట్రెకియా నుంచి మనకు మెయిన్గా 2గా డివిజన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాము అంటే బ్రాంకై అంటాం. దాన్ని రైట్ బ్రాంకై, లెఫ్ట్ బ్రాంకై అంటాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది బ్రాంకైస్ అనమాట. దిస్ ఈజ్ ద బ్రాంకై, దిస్ ఈజ్ ద బ్రాంకై. దట్ ఈస్ ద 2 బ్రాంకై, దట్ ఈస్ ద రైట్ బ్రాంకై అండ్ లెఫ్ట్ బ్రాంకై. సో మనం చూసుకుంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనకు అక్కడున్న బ్రాంకియల్స్కి రీచ్ అయిపోయి ఇవన్నీ బ్రాంకియల్స్ అనమాట. సో మీకు ఇక్కడ పిక్చర్లో ఇక్కడ బ్రాంకై వరకు చూపించాను కదా, ఇక్కడ చూడండి మెయిన్గా. సో మనం ఇక్కడ చూసుకుంటే బ్రాంకియల్స్, దిస్ ఈజ్ ద బ్రాంకియల్స్. సో మనం చూసుకుంటే ఏమి అంటే మెయిన్గా మనకు ఇది బ్రాంకియల్స్ అనమాట. సో దిస్ ఈజ్ ద బ్రాంకియల్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఏమి, ఇది ఆల్వియోలై. సో బ్రాంకియల్స్ నుంచి ఆల్వియోలోకి బ్లడ్ అనేది ఎంట్రీ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఫస్ట్ ఏమవుతుంది, నాజల్ క్యావిటీ ద్వారా ఎయిర్ అనేది ఫారింగ్స్కి వెళ్ళి ఫారింగ్స్లో నుంచి లారింగ్స్కి వెళ్ళి అక్కడి నుంచి ట్రెకియా ద్వారా బ్రాంకైకి రీచ్ అయ్యి అక్కడి నుంచి బ్రాంక్యూల్స్కి వెళ్ళి అక్కడి నుంచి ఆల్వెలై నుంచి బ్లడ్కి ఈ యొక్క ఎయిర్ అనేది ప్యాసేజ్ అవుతుంది. అంటే ఏమి, ఎయిర్ అనేది పాస్ ఆన్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే అంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్వే. సో నెక్స్ట్ కమింగ్ టు ద బ్రాంకోపల్మనరీ ట్రీ. సో బ్రాంకోపల్మనరీ ట్రీ మీకు పిక్చర్ చూస్తాను, చూడండి. దిస్ ఈజ్ ద పిక్చర్. సో ఇప్పుడు మనం పిక్చర్ చూసినట్టయితే ఇక్కడ
మనకు మెయిన్గా దిస్ ఈజ్ ద లారింగ్స్. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇది లారింగ్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద లారింగ్స్. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ట్రెకియా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ట్రెకియాలోకి వెళ్తుంది. అక్కడి నుంచి బైఫర్గేషన్ ఆఫ్ ట్రెకియా అనేది 2గా డివిజన్ అనేది జరుగుతుంది. సో దాన్ని బైఫర్కేషన్ ఆఫ్ ట్రెకియా అంటారు. సో అక్కడి నుంచి ఏమి? రైట్ మెయిన్ బ్రాంకస్. సో ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా రైట్ బ్రాంకస్. ఇక్కడ మనకు చూస్తే ఏమంటే ఇది రైట్ బ్రాంకస్, దిస్ ఈజ్ లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్. ఈ 2 అనేది మనకు ట్రెకియా నుంచి డివిజన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రైట్ బ్రాంకస్, లెఫ్ట్ మెయిన్ బ్రాంకస్. సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మెయిన్గా ఏమవుతుంది? ప్రైమరీ బ్రాంకై ద్వారా సెకండరీ బ్రాంకైకి వస్తుంది. దిస్ ఈజ్ ద సెకండరీ బ్రాంకస్. సో దిస్ ఈజ్ సెకండరీ బ్రాంకై. సో దిస్ ఈజ్ ద సెకండరీ బ్రాంకై. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే సో టెరిషరీ బ్రాంకైకి వెళ్తుంది. దాన్నే మనం ఏమంటాము అంటే సెగ్మెంటల్ బ్రాంకై అని కూడా అంటామన్నమాట. సో ఇక్కడ సెగ్మెంటల్ బ్రాంకై, దాన్నే మనం టెరిషరీ బ్రాంకస్ అని కూడా అంటాము. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, బ్రాంకియల్స్కి వెళ్తుంది. సో ఇది మనకేమంటే బ్రాంకియల్ ట్రీ గురించి. సో ఇప్పుడు మీకు అర్థమేంటది? సో ట్రెకియా నుంచి మనకు 2గా డివిజన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రైట్ బ్రాంకస్, లెఫ్ట్ బ్రాంకస్. అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ప్రైమరీ బ్రాంకస్గా డివిజన్ జరిగి సెకండరీ బ్రాంకస్గా డివిజన్ అనేది జరుగుతుంది. సో అక్కడి నుంచి టెరిషరీ బ్రాంకస్, దాన్నే మనం సెగ్మెంటల్ బ్రాంకస్ అని కూడా అంటాం. అక్కడి నుంచి బ్రాంక్యూల్స్గా డివిజన్ అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే బ్రాంకియల్ ట్రీ అంటాము. ఇక్కడ మీకు ఫ్లో చార్ట్ చూపిస్తాను చూడండి. సో దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ ట్రెకియా, లెఫ్ట్ అండ్ రైట్ మెయిన్ బ్రాంకస్ అంటే ఏమి? లెఫ్ట్ రైట్ బ్రాంకస్ అనేది ట్రెకియా నుంచి డివిజన్ అనేది జరుగుతుంది. అక్కడి నుంచి లోబార్ బ్రాంకై. సో అంటే ఏమి? మెయిన్గా మనకు ప్రైమరీ బ్రాంకై, సెకండరీ బ్రాంకై అనేది డివిజన్ అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడ? లోబ్స్లో. 3 లోబ్స్ రైట్లో ఉంటాయి, 2 లోబ్స్ లెఫ్ట్లో ఉంటాయి. సో అక్కడి నుంచి సెగ్మెంటల్ బ్రాంకై. సో సెగ్మెంటల్ బ్రాంకై అనేది బ్రాంకోపల్మరీ సెగ్మెంట్స్ అనమాట. ఇక్కడే మనకు 10 బ్రాంకియల్ సెగ్మెంట్స్ అనేది డివిజన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద బ్రాంకియోల్స్. అక్కడి నుంచి టెర్మినల్ బ్రాంకియోల్స్, అక్కడి నుంచి రెస్పిరేటరీ బ్రాంకియోల్స్, అక్కడి నుంచి ఆల్వియలర్ డక్ట్స్, ఆల్వియలర్ సాక్స్, ఆల్వియలై. సో దీన్ని మనం ఏమంటాము అంటే బ్రాంకియల్ పల్మరీ ట్రీ. సో బ్రాంకియల్ పల్మరీ ట్రీ అంటారు. సో ట్రెకియా నుంచి లెఫ్ట్ అండ్ రైట్ మెయిన్ బ్రాంకస్ ద్వారా లోబర్ బ్రాంకైకి వెళ్ళి అక్కడ సెగ్మెంటల్ బ్రాంకై ద్వారా బ్రాంకియల్స్కి వెళ్ళి అక్కడి నుంచి టెర్మినల్ బ్రాంకియల్స్ ద్వారా రెస్పిరేటరీ బ్రాంకియల్స్కి వచ్చి అక్కడి నుంచి ఆల్వియలర్ డక్ట్స్, ఆల్వియలర్ సాక్స్, ఆల్వియలై. సో ఈ విధంగా మనకు బ్రాంకియల్ ట్రీ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ట్రెకియా నుంచి టెర్మినల్ బ్రాంకియల్స్ని మనం ఏమంటాము అంటే కండక్టింగ్ పార్ట్ అంటాం. సో రెస్పిరేటరీ బ్రాంకియల్స్ నుంచి ఆల్వెలైని ఏమంటామంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఈ యొక్క గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఏమంటే ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేయడానికి ఈ యొక్క రెస్పిరేటరీ బ్రాంకియల్స్ నుంచి ఆల్వెలై వరకు మనకు ఈ యొక్క పార్ట్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ట్రెకియా నుంచి టెర్మినల్ బ్రాంకియల్స్ కండక్టింగ్ పార్ట్ అంటారు. రెస్పిరేటరీ బ్రాంకియల్స్ నుంచి ఆల్వెలై వరకు గ్యాసెస్ ఎక్స్చేంజ్ మెకానిజం జరగడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు this is the picture of bronchial tree. So next coming to the bronchopulmonary segments, we will see the bronchopulmonary segments. సో ఇక్కడ మనం చూసుకుంటే బ్రాంకోపల్మనరీ సెగ్మెంట్స్ అనేవి మెయిన్గా మనకు 10 ఉంటాయన్నమాట. సో అంటే ఏమి, ఈచ్ సెగ్మెంట్స్ మనం చూసుకుంటే అంటే రైట్ సైడ్ 10 ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 10 ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే రైట్, లెఫ్ట్. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది, దాన్ని అపికల్ అంటారు. సో రెడ్ కలర్లో కనిపించేదాన్ని పోస్టీరియర్ అంటారు.
నెక్స్ట్ కింద బ్లూ కలర్లో కనిపించిందని యాంటీరియర్ అంటారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏమి అంటే మెయిన్గా ఇది అప్పర్ లోబ్లో మనకు అపికల్, యాంటీరియర్, పోస్టీరియర్. సో మిడిల్ లోబ్లో చూసుకుంటే లాటరల్, మీడియల్. అదే కమింగ్ టు ద లోయర్ లోబ్లో చూసుకుంటే యాంటీరియర్ బేసల్, లాటరల్ బేసల్, పోస్టీరియర్ బేసల్, మీడియల్ బేసల్, సుపీరియర్. సో ఇవి మనకు 5గా ఉంటాయన్నమాట. సో మనకు మొత్తం కలిపి ఎన్ని వచ్చాయి? 10 అనేది బ్రాంకియల్ సెగ్మెంట్స్ రైట్ సైడ్లో ఉన్నాయి. ఇక్కడ R అంటే రైట్ లంగ్ అని, ఎందుకంటే రైట్ లంగ్లో మనకు అప్పర్ లోబ్, మిడిల్ లోబ్, లోయర్ లోబ్ ఉంటుంది. రైట్ లంగ్లో అప్పర్ లోబ్లో అపికల్, పోస్టీరియర్, యాంటీరియర్. కమింగ్ టు ద మిడిల్ లోబ్ లాటరల్, మీడియల్. కమింగ్ టు ద లోయర్ లోబ్ యాంటీరియర్ బేసల్, లాటరల్ బేసల్, పోస్టీరియర్ బేసల్, మీడియల్ బేసల్. సో ఇవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ద మనకు ఇక్కడ మనం చూసుకుంటే ఏమి అంటే మనకు ఇక్కడ మెయిన్గా ఇక్కడ మనకు చూసుకుంటే ఏమి మిడిల్ లోబ్ అనేది ఉండదు. సో మనకి ఏముంటుంది మెయిన్గా అంటే ఇక్కడ మనం చూసుకుంటే లింగులాస్ అనేవి ప్రజెంట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద లింగులా. మిడిల్ లోబ్ దగ్గర మనకి ఏం ప్రజెంట్ అవుతుంది లెఫ్ట్ లంగ్లో అంటే లింగులాస్ అనేవి ప్రజెంట్ అవుతాయి. సో ఇక్కడ మనకు చూసుకుంటే లెఫ్ట్ లంగ్లో మనకు సేమ్ యాజ్ యూజువల్ అపికల్, పోస్టీరియర్, నెక్స్ట్ ఆపికో పోస్టీరియర్, యాంటీరియర్. సో మీరు గుర్తుపెట్టుకోండి మెయిన్గా వచ్చేసి మనకేమంటే అపికల్, యాంటీరియర్, పోస్టీరియర్ ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్, అపికల్, పోస్టీరియర్, యాంటీరియర్. మీకు ఎల్లో కలర్లో ఉండేది అపికల్, రెడ్ కలర్లో ఉండేది పోస్టీరియర్, బ్లూ కలర్లో ఉండేది యాంటీరియర్. సో దాని మధ్యన ఒక పార్ట్ ప్రెసెంట్ అయింటుంది, దాన్ని ఏమంటామంటే అపికో పోస్టీరియర్ అంటారు. సో మీరు రాయాల్సింది ఇవి రాస్తారు, అపికల్, పోస్టీరియర్, యాంటీరియర్. సో ఎగ్జామినేషన్ వ్యూలో. సో నెక్స్ట్ కమింగ్ టు ద మిడిల్లో మీకు కనిపిస్తుండేది ఎల్లో అండ్ గ్రీన్ కనిపిస్తుంది కదా, అది లాటరల్ మీడియల్. అంటే ఏమి మెయిన్గా మనకు చూసుకుంటే అక్కడ మెయిన్గా లింగులాస్ అనేవి ప్రజెంట్ అవుతాయి. దాన్నే మనం సుపీరియర్ లింగులా, ఇన్ఫీరియర్ లింగులా అని కూడా అంటాం. సో మనకు మెయిన్గా లాటరల్, మీడియల్. సో దాన్ని అక్కడ మనకి ఏం ప్రజెంట్ అవుతాయంటే లింగులాస్ అనేవి ప్రజెంట్ అవుతాయి. సో దట్ ఈస్ ద సుపీరియర్ లింగులా అండ్ ఇన్ఫీరియర్ లింగులా అనేవి ప్రజెంట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు చూపించిన విధానంలో లాటరల్, మీడియల్ అని చూపిస్తున్నారు. సో దీన్నే మనం సుపీరియర్ లింగులా, ఇన్ఫీరియర్ లింగులా అని కూడా మనం రాసుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద లోయర్ లోబ్. సో లోయర్ లోబ్లో మనకి ఏమేమి ఉంటాయి ఆల్రెడీ నేను చెప్పినట్టు సుపీరియర్, యాంటీరియో మీడియల్, నెక్స్ట్ వచ్చేసి లాటరల్ బేసల్, పోస్టీరియర్ బేసల్. సో ఇవి మనకు ప్రజెంట్ అవుతాయి అన్నమాట. సో మెయిన్గా వచ్చేసి ఏమేమి ఉంటాయి మెయిన్గా మనకు చూసుకుంటే పోస్టీరియర్ బేసల్, మీడియల్ బేసల్, సో నెక్స్ట్ పోస్టీరియర్ బేసల్, సుపీరియర్. సో మనకు ఈ పార్ట్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. సో మనం చూసుకుంటే ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఇవి మనకు రైట్ లంగ్, లెఫ్ట్ లంగ్లో ఉండే మెయిన్గా మనకు కనిపించే పల్మనరీ సెగ్మెంట్స్. సో ఇవి డివిజన్స్ అన్నమాట. దీస్ ఆర్ ద డివిజన్స్. సో యాంటీరియర్లో ఏ విధంగా ఉంటాయి, పోస్టీరియర్లో ఏ విధంగా ఉంటాయి అనేవి ఇవి అన్నమాట డివిజన్స్. So this is about the bronchopulmonary segments. So next coming to the alveoli. So alveoli అంటే ఏమి? It is a structural and functional unit of lungs. మనకు alveoli అనేది స్ట్రక్చరల్ గాను ఫంక్షనల్ గాను మనకు లంగ్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం alveoli అంటాం. సో ఈ alveoli అనేది మనకు బెలూన్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే తెలుస్తుంది ఏ విధంగా ఉంది. ఇక్కడ బెలూన్ లాగా కనిపిస్తుంది కదా. సో బెలూన్స్గా ఉంది. సో ఇది బెలూన్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. దీంట్లో మనం చూసుకుంటే మెయిన్గా ఏమేమి ఉంటాయి అంటే alveoli హ్యావింగ్ alveolar ducts. So this is the alveolar duct. So ఇక్కడ చూసుకుంటే this is the alveolar duct. ఇవి alveolar ducts అన్నమాట. So this is the alveolar ducts. So next coming to the alveolar sacs. See here, this is the alveolar sac. సో ఇది ఏమి దీన్నే మనం ఏమంటామంటే
alveolar sacs అంటాం. సో దిస్ ఈస్ ద alveolar sac. సో నెక్స్ట్ కమింగ్ టు ద, ఇక్కడ మనకు చూసుకుంటే ఏముంటాయి మెయిన్గా, సో ఇక్కడ మనం చూసుకుంటే పల్మరీ ఆర్టీరియోల్ అనేది ప్రెజెంట్ అవుతుంది. దిస్ ఈజ్ ద పల్మరీ ఆర్టీరియోల్ క్యారింగ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో మనకు మెయిన్గా తీసుకుంటే ఏమంటే, మనకు మెయిన్గా పల్మరీ ఆర్టీరియోల్ అనేది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది. అంటే ఏమి, బ్లూ కలర్లో మీకు ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ ద పల్మరీ ఆర్టీరియోల్. సో నెక్స్ట్ కమింగ్ టు ద పల్మరీ వెన్యూల్. ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేయడానికి ఈ యొక్క పల్మరీ వెన్యూల్ అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ద పల్మరీ క్యాపిలరీస్. సో దీస్ ఆర్ ద పల్మరీ క్యాపిలరీస్ సరౌండింగ్ ద alveoli. సో మీకు చూస్తే దిస్ ఈస్ ద పల్మరీ క్యాపిలరీస్. సో దిస్ ఈస్ ద పల్మరీ క్యాపిలరీస్. ఇవన్నీ వచ్చేసి పల్మరీ క్యాపిలరీస్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద alveoli. సో alveoli అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లంగ్స్. alveoli అనేది బెలూన్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. alveoli హ్యావింగ్ ద alveolar ducts, alveolar sacs, pulmonary arterioles and venules అండ్ పల్మరీ క్యాపిలరీస్. ఇవన్నిటితో ఈ యొక్క alveoli అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ alveoli హ్యావింగ్ టైప్ 1, టైప్ 2 alveolar cells అనేవి ప్రజెంట్ అవుతాయి. సో మనకి మెయిన్గా చూసుకుంటే దీన్నే మనం ఏమంటామంటే టైప్ 1, టైప్ 2 alveolar cellsని న్యూమోసైట్స్ అని కూడా అంటాము. న్యూమో అంటే లంగ్, సైట్ అంటే సెల్స్ అనమాట. సో లంగ్లో ప్రజెంట్ అయ్యే సెల్స్ని న్యూమోసైట్స్ అంటారు. సో మనకేమంటే టైప్ 1, టైప్ 2 alveolar cells అనేవి ప్రజెంట్ అవుతాయి. సో ఈ యొక్క alveoliలో మనకు చూసుకుంటే 2 గ్రూప్స్ ఉంటాయి. హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్ గ్రూప్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. alveoli ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది మెయిన్గా అంటే alveolar sacsలో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట. alveoliలో చూసుకుంటే మనకు 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. దట్ ఈస్ టైప్ 1 అండ్ టైప్ 2 alveolar cells. alveoliలో మనకి హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్ గ్రూప్ అనేది ప్రజెంట్ అవుతుంది. alveoli ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే alveolar sacsలో ప్రజెంట్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే మెయిన్గా ఇది టైప్ 1 న్యూమోసైట్, ఇక్కడ టైప్ 2 న్యూమోసైట్. దిస్ ఈజ్ ద టైప్ 2 న్యూమోసైట్. సో దిస్ ఈజ్ ద టైప్ 1 న్యూమోసైట్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. పిక్చర్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ద టైప్ 1, టైప్ 2 న్యూమోసైట్. సో దిస్ ఈజ్ ద టైప్ 1 న్యూమోసైట్, type 2 pneumocyte. Next, coming to the functions. Maintain surface tension, helps in lung expansion, helps in gas exchange of oxygen and carbon dioxide. మనకు మెయిన్గా ఈ యొక్క alveoli అనేది సర్ఫేస్ టెన్షన్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, లంగ్ ఎక్స్పాన్షన్ జరగడానికి ఉపయోగపడుతుంది. మెయిన్గా లంగ్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే ఈ యొక్క హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్ మీకు చెప్పాను కదా, ఆ యొక్క మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రూప్ యొక్క మాలిక్యూల్స్ అనేవి కొలైడ్ అవుతాయి. అంటే 2 ఢీకొంటాయి. ఎప్పుడైతే ఢీకొంటాయో అక్కడి నుంచి వాటర్ బబుల్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే అక్కడి నుంచి వాటర్ మాలిక్యూల్స్ లాగా చిన్న చిన్న పార్టికల్స్గా మనకు ఉపయోగపడతాయి. సో ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేవి లంగ్ ఎక్స్పాన్షన్ జరగడానికి ఉపయోగపడతాయి. సో దాన్ని మనం హైడ్రోఫోబిక్ అండ్ హైడ్రోఫిలిక్ మాలిక్యూల్స్ అని కూడా అంటారు. సో అది లంగ్ ఎక్స్పాన్షన్ పర్పస్కి ఉపయోగపడుతుంది. హెల్ప్స్ ఇన్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మెయిన్గా alveoli యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమి, గ్యాస్ ఎక్స్చేంజ్ జరగడానికి ఉపయోగపడుతుంది. అది ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్కి, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్కి హెల్ప్ అవుతుంది. సో ఈ 3 ఫంక్షన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ alveoli. సో మెయిన్గా ఏమి సర్ఫేస్ టెన్షన్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, లంగ్ ఎక్స్పాన్షన్కి హెల్ప్ అవుతుంది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరగడానికి ఉపయోగపడుతుంది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ని, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ని. నెక్స్ట్ కమింగ్ టు ద ప్లూరా. సో మనకి ప్లూరా అనేది ఏమి అంటే లంగ్ చుట్టూ ఒక కవరింగ్నే మనం ప్లూరా అంటాము. సో ఇదేమి, ప్లూరా ఇస్ ద కవరింగ్ ఆఫ్ లంగ్స్. లంగ్స్ చుట్టూ ఉన్న కవరింగ్ని మనం
ప్లూరా అంటాము. లంగ్స్ని మొత్తం కవర్ చేసేది ప్లూరా అనమాట. ఈ ప్లూరాలో 2 లేయర్స్ ఉంటాయి. దట్ ఈస్ ద పెరైటల్ లేయర్, విజరల్ లేయర్. సో మనకు 2 లేయర్స్ ఉంటాయి, పెరైటల్ లేయర్, విజరల్ లేయర్. సో మనకి మెయిన్గా చూసుకుంటే పిక్చర్ చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ ద పిక్చర్. సో ఇక్కడ చూడండి మెయిన్గా దిస్ ఈజ్ ద పెరైటల్ లేయర్, దిస్ ఈజ్ ద పెరైటల్ ప్లూరా. సో నెక్స్ట్ కమింగ్ టు ద విజరల్ ప్లూరా, దిస్ ఈజ్ ద విజరల్ ప్లూరా. మనకు మెయిన్గా ఈ యొక్క విజరల్ ప్లూరా, పెరైటల్ ప్లూరాకి మధ్యన ఒక స్పేస్ ఉంటుంది, దాన్ని మనం ప్లూరల్ క్యావిటీ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్లూరల్ క్యావిటీ. అంటే చూడండి మీకు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మెయిన్గా వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది మనకు విజరల్ లేయర్. విజరల్ లేయర్ అంటే మీనింగ్ ఏమంటే నియరర్ టు ద లంగ్స్ దగ్గర ఉండేదాన్ని, అంటే నియరర్ టు ద లంగ్స్ దగ్గర ఉండే లేయర్ని మనం విజరల్ లేయర్ అంటారు. విజరల్ అంటే ఆర్గాన్ అని అర్థం. సో అంటే నియరర్ టు ద ఆర్గాన్ దగ్గర ఉన్న లేయర్ని విజరల్ లేయర్ ఆర్ విజరల్ ప్లూరా అంటాం. సో పెరైటల్ ప్లూరా అనేది లేదా పెరైటల్ లేయర్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది లంగ్స్కి ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట, దాన్ని పెరైటల్ ప్లూరా అంటారు. సో ఈ రెండిటికి మధ్యన మనకు స్పేస్ అనేది ఉంటుంది, దాన్ని మనం ఏమంటాము అంటే ప్లూరల్ క్యావిటీ అంటాం. సో ఈ ప్లూరల్ క్యావిటీలో మనకు ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాము అంటే ప్లూరల్ ఫ్లూయిడ్ అంటాము. సో ఈ ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది మనకు మెయిన్గా లూబ్రికేషన్ ఆఫ్ లంగ్స్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక లూబ్రికేషన్ ఆఫ్ లంగ్స్ అంటే ఏమంటే మనకు లంగ్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది కదా, ఎక్స్పాన్షన్ జరిగి మళ్ళీ రిలాక్స్ అయ్యే టైంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ జరగకుండా ఉండడానికి ఈ యొక్క ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ఉపయోగపడుతుంది, ఒక లూబ్రికేషన్ లాగా. ఓకే, మెయిన్గా వచ్చేసి ప్లూరా అనేది లంగ్ యొక్క కవరింగ్గా ఉంటుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ 2 లేయర్స్, దట్ ఈస్ ద పెరైటల్ లేయర్, విజరల్ లేయర్. దాన్నే మనం పెరైటల్ ప్లూరా, విజరల్ ప్లూరా అంటాం. ఈ రెండింటికి మధ్యన ప్లూరల్ క్యావిటీ అనేది ప్రజెంట్ అవుతుంది. ఈ యొక్క ప్లూరల్ క్యావిటీలో ప్లూరల్ ఫ్లూయిడ్ అనేది ప్రజెంట్ అవుతుంది. ఈ యొక్క ప్లూరల్ ఫ్లూయిడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే లూబ్రికేషన్ జరగడానికి, లంగ్స్ ఎక్స్పాన్షన్ రిలాక్సేషన్ జరిగే టైంలో ఇది ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా ప్రివెంట్ చేయడానికి ఈ యొక్క ఫ్లూయిడ్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. సో మనకి డిఫెన్స్ మెకానిజం అంటే ఏమి, ఇప్పుడు మనం చూసుకుంటే దీంట్లో 2 రిఫ్లెక్సెస్ అనేవి ఉంటాయన్నమాట. స్నీజ్ రిఫ్లెక్స్ ఒకటి, కఫ్ రిఫ్లెక్స్ ఒకటి. సో మనకు మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క డిఫెన్స్ మెకానిజంలో మనకు మెయిన్గా ఏమేమి ఉంటాయి, మెయిన్గా దీంట్లో వచ్చేసి స్నీజ్ రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు దీన్ని. సో అంటే ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు ఏదైనా సరే ఒక ఇరిటెంట్ సబ్స్టెన్స్ అనేది మన నోస్ ద్వారా బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఆ ఎంటర్ అయినప్పుడు ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ని బయటికి పంపించేయడానికి మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేది స్నీజ్ రిఫ్లెక్స్ ద్వారానో లేకపోతే కఫ్ రిఫ్లెక్స్ ద్వారానో బయటికి అనేది తోస్తుంది ఈ యొక్క ఇరిటెంట్ సబ్స్టెన్స్ని. దాని యొక్క మెకానిజమే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మెయిన్గా వచ్చేసి స్నీజ్ రిఫ్లెక్స్. సో ఫస్ట్ ఇరిటేషన్ ఆఫ్ నాజల్ మ్యూకోజా. సో ఇరిటేషన్ ఆఫ్ నాజల్ మ్యూకోజా అంటే ఏమంటే మన నోస్లో ఒక మ్యూకస్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ యొక్క మ్యూకోజా ఎప్పుడైతే ఇరిటేషన్ జరుగుతుందో అప్పుడు ఇంపల్సెస్ అనేవి సెన్సరీ ట్రైసెమినల్ నర్వ్స్కి రీచ్ అవుతాయి. అక్కడి నుంచి స్నీజింగ్ సెంటర్కి వెళ్తాయి. ఈ స్నీజింగ్ సెంటర్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అంటే లాటరల్ మెడుల్లాలో ప్రజెంట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి ఇంపల్సెస్ అనేవి పారాసింపాథెటిక్ నర్వ్స్ ద్వారా రీచ్ అవుతాయి. ఆ పారాసింపాథెటిక్ నర్వ్స్ అనేవి మెయిన్గా మనం చూసుకుంటే ఈ పారాసింపాథెటిక్ నర్వ్స్ దేనికి ఇంపల్సెస్కి సెండ్ చేస్తాయి, పారాసింపాథెటిక్ న్యూక్లియైకి, మోటార్ న్యూక్లియైకి ఇంపల్సెస్కి సెండ్ చేస్తాయి. సో పారాసింపాథెటిక్ న్యూక్లియై అనేది ఇంపల్సెస్ దేనికి సెండ్ చేస్తుంది, నాజల్ సెక్రీషన్స్ అండ్ లాక్రిమేషన్. అంటే మెయిన్గా ఈ యొక్క పారాసింపాథెటిక్ న్యూక్లియై అనేది నాజల్ సెక్రీషన్స్ని ఇంక్రీజ్ చేయమని, లాక్రిమేషన్ ఇంక్రీజ్ చేయమని చెప్పి
ఈ ఇంపల్సెస్ని సెండ్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో అప్పుడు ఆ టైంలో ఈ యొక్క ఇరిటేషన్ ఆఫ్ నాజల్ మ్యూకోసా జరిగినప్పుడు స్నీజ్ రిఫ్లెక్స్ అనేది జరుగుతుంది. సో మెయిన్గా వచ్చేసి మనకేమంటే మోటార్ న్యూక్లియై పరంగా చూసుకుంటే సొమాటిక్ మోటార్ నర్వ్స్ అనేవి మోటార్ సొమాటిక్ నర్వ్స్ ద్వారా ఫెరెంజియల్, లెరెంజియల్ అండ్ రెస్పిరేటరీ మజిల్స్కి ఇంపల్సెస్ రీచ్ అవుతాయి. దీనివల్ల స్నీజ్ రిఫ్లెక్స్ అనేది కాజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఏమంటే ఇరిటేషన్ ఆఫ్ నాజల్ మ్యూకోసా, ఫస్ట్ ఇరిటేషన్ ఆఫ్ నాజల్ మ్యూకోసా ద్వారా అక్కడి నుంచి సెన్సరీ ట్రైజెమినల్ నర్వ్స్ ద్వారా స్నీజింగ్ సెంటర్కి రీచ్ అవుతాయి. సో ఈ స్నీజింగ్ సెంటర్ అనేది లాటరల్ మెడుల్లాలో ఉంటుంది. అక్కడి నుంచి 2గా డివిజన్ జరుగుతుంది. దేని ద్వారా ఇంపల్సెస్ అనేవి పారాసింపాథెటిక్ నర్వ్స్ వెళ్తాయి. అప్పుడు పారాసింపాథెటిక్ నర్వ్ ఇంపల్సెస్ అనేది పారాసింపాథెటిక్ న్యూక్లియకి మోటార్ న్యూక్లియకి సెండ్ చేస్తుంది. సో పారాసింపాథెటిక్ న్యూక్లియై ఏం చేస్తుంది అంటే నాసల్ సెక్రీషన్స్ని ఇంక్రీజ్ చేయమని చెప్పి ఇంపల్సెస్ సెండ్ చేస్తుంది. సో అప్పుడు ఇక్కడున్న మోటార్ న్యూక్లియై ఏం చేస్తుందంటే సొమాటిక్ మోటార్ నర్వ్స్ అనేవి ఫెరెంజియల్, లెరెంజియల్ అండ్ రెస్పిరేటరీ మజిల్స్కి ఇంపల్సెస్ని సెండ్ చేస్తాయి. అప్పుడు ఇవి యాక్టివేషన్ జరిగి మనకు స్నీజ్ రిఫ్లెక్స్ అనేది కాజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్నీజ్ రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు. దీన్ని స్నీజ్ రిఫ్లెక్స్ ఆర్క్ అంటారు అనమాట. సో ఇక్కడ చూడండి దాని యొక్క డిస్క్రిప్షన్. సో ఇరిటేషన్ ఆఫ్ ది నాజల్ ముకోజా బై ఫారెన్ పార్టికల్స్ అంటే ఏవైతే ఫారెన్ పార్టికల్స్ మన నోస్లోకి ఎంటర్ అయినప్పుడు నాజల్ ముకోజా ఇరిటేషన్ జరుగుతుంది. దాని ద్వారా ఒక స్టిమ్యులస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దేని ద్వారా సెన్సరీ ట్రైజెమినల్ నర్వ్స్ ద్వారా ఇంపల్సెస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి. అక్కడి నుంచి స్నీజింగ్ సెంటర్కి వెళ్తాయి. స్నీజింగ్ సెంటర్ ఎక్కడ లొకేట్ అవుతుందని చెప్పినాను, లాటరల్ మెడుల్లాలో ప్రజెంట్ అయి ఉంటుంది. అక్కడి నుంచి స్నీజింగ్ సెంటర్ అనేది 2 ప్యారలల్ న్యూరల్ పాత్వేస్గా యాక్టివేషన్ అనేది జరుగుతుంది. అవేమేమి పారాసింపాథెటిక్ పాత్వే, సొమాటిక్ మోటార్ పాత్వే. సో ఈ పారాసింపాథెటిక్ పాత్వే ఇంపల్సెస్ని ఎట్లా ట్రావెల్ చేస్తుంది అంటే త్రూ ద పారాసింపాథెటిక్ న్యూక్లియై అండ్ నర్వ్స్. ఏమని నువ్వు నాజల్ సెక్రీషన్స్ని ఇంక్రీజ్ చెయ్యి, దాంతోపాటు లాక్రిమేషన్ అంటే టీయర్స్ని ఇంక్రీజ్ చెయ్యి అని చెప్పి ఈ యొక్క పారాసింపాథెటిక్ పాత్వే పారాసింపాథెటిక్ న్యూక్లియైకి, నర్వ్స్కి ఇంపల్సెస్ని సెండ్ చేస్తుంది. సో సొమాటిక్ మోటార్ పాత్వే ఏం చేస్తుందంటే impulses travels through the motor nuclei and somatic motor nerves which stimulate the pharyngeal, laryngeal and respiratory muscles, resulting in forceful expulsion of air characteristic of sneeze. అంటే ఎప్పుడైతే సొమాటిక్ మోటార్ పాత్వే ఇంపల్సెస్ని దేని ద్వారా పంపిస్తుంది, మోటార్ న్యూక్లియై సొమాటిక్ మోటార్ నర్వ్స్ ద్వారా దేనికి ఇంపల్సెస్ సెండ్ చేస్తుంది, ఫెరెంజియల్కి, లెరెంజియల్కి, రెస్పిరేటరీ మజిల్స్కి స్టిమ్యులేట్ అవ్వండి అని చెప్పి ఇంపల్సెస్ని పాస్ చేస్తుంది. అప్పుడు సడన్గా ఏమవుతుంది అంటే ఫోర్స్ఫుల్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్, ఫోర్స్ఫుల్గా అప్పుడు మనకు ఎయిర్ అనేది ఎక్స్పల్షన్ అవుతుంది. అంటే బయటికి వచ్చేస్తుంది అనమాట. ఎక్స్పల్షన్ అంటే నథింగ్ బట్ తోసుకొని బయటికి రావడం. సో ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్నీజ్, దాన్నే మనం ఏమంటాము అంటే స్నీజ్ అంటారు. మనకు స్నీజ్ అనేది ఫోర్స్ఫుల్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ జరిగినప్పుడు మనకు స్నీజ్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్నీజ్ రిఫ్లెక్స్. ఇది రిఫ్లెక్స్ పాత్వే, స్నీజ్ రిఫ్లెక్స్ పాత్వే. సో ఫారెన్ పార్టికల్స్ సెన్స్డ్ బై ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఇన్ ద నాజల్ క్యావిటీ. అంటే ఫారెన్ పార్టికల్స్ మన ఫారెన్ పార్టికల్స్ ఏవైతే లోపలికి నోస్లోకి వెళ్ళింటాయో మన నోస్లో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఫారెన్ పార్టికల్స్ని పసిగట్టి ఎక్కడికి ఇంపల్సెస్ని సెండ్ చేస్తాయంటే సెన్సరీ నర్వ్ ఇంపల్సెస్కి సెండ్ చేస్తాయి. దేని ద్వారా బై ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్. సో ఈ యొక్క ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ఇంపల్సెస్ దేనికి సెండ్ చేస్తాయి, సెన్సరీ నర్వ్ ఇంపల్సెస్కి సెండ్ చేస్తాయి. అక్కడి నుంచి ఈ యొక్క సెన్సరీ నర్వ్ ఇంపల్సెస్ అనేవి ఎక్కడికి తీసుకెళ్తాయి, స్పైనల్ కార్డ్కి తీసుకెళ్తాయి. సో దేని ద్వారా, సెన్సరీ నర్వ్ ద్వారా స్పైనల్ కార్డ్కి రీచ్ అవుతాయి. సో స్పైనల్ కార్డ్లో ఏమవుతుందంటే
స్పైనల్ కార్డ్లో ఉన్న న్యూరాన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇంపల్సెస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. దీనికి మోటార్ న్యూరాన్స్కి. అక్కడి నుంచి మోటార్ న్యూరాన్స్ అనేవి ఇంపల్సెస్ ఎక్కడికి జనరేట్ చేస్తాయి? సిఎన్ఎస్ నుంచి ఎఫెక్టార్స్కి అక్కడికి ఇంపల్సెస్ని సెండ్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఇంపల్సెస్ని సెండ్ చేస్తాయో అప్పుడు ఈ ఎఫెక్టార్స్ అంటే ఏమేమి అంటే రేడియల్ మజిల్స్ ఆఫ్ డయాఫ్రమ్ అండ్ ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆఫ్ రిబ్స్ రెస్పాన్స్ కాజింగ్ ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ త్రూ లంగ్స్. దాన్నే మనం స్నీజ్ అంటాం. సో అక్కడున్న ఎఫెక్టార్స్ ఏమేమి అంటే మోటార్ నర్వ్ ఏం చేస్తుందంటే ఇంపల్సెస్ని సిఎన్ఎస్ నుంచి ఎఫెక్టార్స్కి పంపిస్తుంది. సో ఆ ఎఫెక్టార్స్ ఏమేమి అంటే రేడియల్ మజిల్స్ ఆఫ్ డయాఫ్రమ్ మజిల్స్కి, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆఫ్ రిబ్స్లో ఉన్న ఇంటర్కోస్టల్ మజిల్స్కి పంపించినప్పుడు వెంటనే అవి రెస్పాండ్ అయ్యి ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ త్రూ ద లంగ్స్. అప్పుడు ఏమవుతుంది? ఫోర్స్ఫుల్గా ఎక్స్పిరేషన్ అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఆ మెకానిజంని మనం స్నీజ్ అంటాం. సో మెయిన్గా వచ్చేసి ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ మన నోస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. అవి ఫారిన్ పార్టికల్స్ని పసిగట్టి ఇంపల్సెస్ని సెన్సరీ నర్వ్కి పంపిస్తాయి. సో అక్కడి నుంచి ఏమవుతాయి? ఈ సెన్సరీ నర్వ్ ఇంపల్సెస్ ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్కి క్యారీ చేస్తాయి. దేని ద్వారా? సెన్సరీ నర్వ్స్ ద్వారా. అక్కడి నుంచి స్పైనల్ కార్డ్ న్యూరాన్స్ అనేవి ఇంపల్సెస్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. దేని ద్వారా? మోటార్ న్యూరాన్స్ ద్వారా. సో మోటార్ నర్వ్స్ అనేది ఏం చేస్తుంది? ఇంపల్సెస్ని సిఎన్ఎస్ నుంచి ఎఫెక్టార్స్కి పంపిస్తుంది. అక్కడ ఉన్న ఎఫెక్టార్స్ ఏమేమి అంటే రేడియల్ మజిల్స్ ఆఫ్ డయాఫ్రమ్ అంటే డయాఫ్రమ్ మజిల్స్కి, ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆఫ్ రిబ్లో ఉన్న ఇంటర్కోస్టల్ మజిల్స్కి. అవి రెండు రెస్పాండ్ అయినప్పుడు మనకు ఫోర్స్ఫుల్ ఎక్స్పిరేషన్ ఆఫ్ ఎయిర్ అనేది బయటికి వస్తుంది. సో దేని ద్వారా? లంగ్స్ ద్వారా. దాన్నే మనం ఏమంటాము అంటే స్నీజ్ రిఫ్లెక్స్ అంటారు. దిస్ ఈజ్ అబౌట్ ద స్నీజ్ రిఫ్లెక్స్ పాత్వే. నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ కఫ్. మనకు ఫేజెస్ ఆఫ్ కఫ్లో మనకు 3 ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ ద ఇన్స్పిరేటరీ ఫేజ్, కంప్రెసివ్ ఫేజ్ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్. సో మనం చూసుకుంటే ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఇన్స్పిరేటరీ ఫేజ్లో మనకు మెయిన్గా గాలి అనేది తీసుకుంటాం. ఓకే, నథింగ్ బట్ మనం గాలి అనేది తీసుకుంటాం. కంప్రెసివ్ ఫేజ్లో ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క లారింగ్స్ దగ్గర మనకు గ్లాటిస్ అనేది ప్రెసెంట్ అవుతుంది. సో ఈ గ్లాటిస్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎయిర్ అనేది ట్రాప్ అవుతుంది. ఈ ట్రాప్ అయినప్పుడు లంగ్స్లో ఉన్న ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి యారో మార్క్స్ చూపిస్తున్నారు కదా. ఎయిర్ అనేది ట్రాప్ అయిపోయినప్పుడు ప్రెజర్స్ అనేవి లంగ్స్లో ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మెకానిజంని కంప్రెసివ్ ఫేజ్ అంటారు. ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఎక్స్పిరేటరీ ఫేజ్. సో అంటే ఎప్పుడైతే ప్రెజర్ ఇంక్రీజ్ అయిందో సడన్గా గ్లాటిస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే గ్లాటిస్ ఓపెన్ అవుతుందో అప్పుడు మనకు సడన్గా కఫ్ అనేది ఏర్పడుతుంది. సో దీన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్పిరేటరీ ఫేజ్ అంటాం. ఎప్పుడైతే గ్లాటిస్ అనేది సడన్గా ఓపెన్ అవుతుందో సడన్గా కఫ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో దేని ద్వారా? మ్యూకోషీలరీ మూమెంట్ అంటే ఏమంటే మ్యూకో అంటే మ్యూకస్, షీలరీ అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్కడైతే మ్యూకస్ ఉంటుందో దాన్ని క్లియరెన్స్ చేయడానికి ఈ యొక్క మ్యూకోషీలరీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఎప్పుడైతే మూమెంట్ చేస్తుందో ఈ యొక్క మ్యూకోషీలరీ మూమెంట్ అనేది జరుగుతుందో అప్పుడు ఎక్కడైతే మనకు ఇరిటెంట్ సబ్స్టెన్స్ ఉంటాయో ఆ మ్యూకస్ సెక్రీషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కఫ్ ద్వారా బయటికి ఎక్స్పెల్ అయిపోతాయి. సో దీన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్పిరేటరీ ఫేజ్ అంటాం. 3 phases ఆఫ్ కఫ్, దట్ ఈస్ ద ఇన్స్పిరేటరీ ఫేజ్, కంప్రెసివ్ ఫేజ్ అండ్ ఎక్స్పిరేటరీ ఫేజ్. సో సీ ద ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇన్స్పిరేటరీ ఫేజ్లో మనము ఇన్హలేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ కంప్రెసివ్ ఫేజ్లో ఏమవుతుంది? ఎప్పుడైతే గ్లాటిస్ క్లోజెస్, వెన్ ద గ్లాటిస్ క్లోజెస్ ట్రాపింగ్ ఎయిర్ బిల్డింగ్ సిగ్నిఫికెంట్ ప్రెజర్ ఇన్ ద లంగ్స్. అంటే గ్లాటిస్ క్లోజ్ అయిపోయి ఎయిర్ అనేది ట్రాప్ అవుతుంది. సో దాని ద్వారా సిగ్నిఫికెంట్ ప్రెజర్ అనేది లంగ్స్లో
పెరుగుతుంది. సో ఎక్స్పిరేటరీ ఫేజ్, గ్లాటిస్ అనేది సడన్గా ఓపెన్ అయినప్పుడు రిజల్టింగ్ ఇన్ ఏ ఫోర్స్ఫుల్ ఎక్స్పల్షన్ ఆఫ్ ఎయిర్ దట్ హెల్ప్స్ క్లియర్ ఇరిటెంట్స్ ఆర్ మ్యూకస్ ఫ్రమ్ ద ఎయిర్వేస్. అంటే ఏమి, ఎప్పుడైతే సడన్గా గ్లాటిస్ అనేది ఓపెన్ అయినప్పుడు ఎయిర్ అనేది ఫోర్స్ఫుల్గా బయటికి వెళ్తుంది. అంటే ఎందుకు, టు క్లియర్ ద ఇరిటెంట్స్ని కానీ క్లియర్ చేయడానికి గాను, లేకపోతే మ్యూకస్ ఎయిర్వేస్లో ఉన్న మ్యూకస్ని క్లియర్ చేయడానికి ఈ యొక్క ఎక్స్పిరేటరీ ఫేజ్ అంటాం. ఈ ఎక్స్పిరేటరీ ఫేజ్లో జరిగేదాన్నే కఫ్ రిఫ్లెక్స్ అంటాం. రోల్ ఆఫ్ మ్యూకోసిలరీ మూమెంట్, ఏ మెకానిజం వేర్ షీలియా పుష్ మ్యూకస్ అండ్ ఫారెన్ పార్టికల్స్ అవుట్ ఆఫ్ ది రెస్పిరేటరీ ట్రాక్ట్. అంటే ఏమి, ఎప్పుడైతే ఈ షీలియా ఏం చేస్తుందంటే మ్యూకస్ పార్టికల్స్ని కానీ లేకపోతే ఫారెన్ పార్టికల్స్ని కానీ రెస్పిరేటరీ ట్రాక్ట్ నుంచి బయటికి తోసేస్తుంది. సో దాన్నే మనం మ్యూకోసిలరీ మూమెంట్ అంటాం, లేకపోతే మ్యూకోసిలరీ మెకానిజం అని కూడా అంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫేజెస్ ఆఫ్ కఫ్. సో దిస్ ఈజ్ ద కఫ్ రిఫ్లెక్స్. సో కఫ్ రిఫ్లెక్స్ ఏ విధంగా జరుగుతుంది అంటే మెయిన్గా ఆస్పిరేషన్. సో ఆస్పిరేషన్ అంటే ఏమి, మనం తినేటప్పుడు సడన్గా ఏదో ఫుడ్ పార్టికల్స్ వెళ్ళి ఇరుక్కుంటాయి ఎక్కడ, లారింగ్స్లో. సో ఆ టైంలో మనకి ఏం జరుగుతుంది అంటే మెకానో సెన్సరీ రిసెప్టార్స్, కీమోసెన్సరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి మనకు మెయిన్గా చూసుకుంటే అఫరెంట్ లింబ్ వేగల్ నర్వ్స్, ఇఫరెంట్ లింబ్ మోటార్ నర్వ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే మెయిన్గా ఏ డెల్టా ఫైబర్స్, సి ఫైబర్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్గా ఏమి, ఈ యొక్క మెకానో సెన్సరీ రిసెప్టార్స్ అనేవి ఆస్పిరేషన్లో ఉపయోగపడతాయి. ఆస్పిరేషన్ అంటే ఏమంటే మనం తినేటప్పుడు సడన్గా చోకింగ్ అనేది జరుగుతుంది, దాన్ని మనం ఏమంటాం, పొర పోవడం అంటాం. సో ఆ విధంగా పొర పోయినప్పుడు ఇక్కడున్న లారింగ్స్, ట్రకియా, బ్రాంకైకి ఈ యొక్క ఏ డెల్టా ఫైబర్స్ అనేవి ఇంపల్సెస్ తీసుకెళ్తాయి. లారింగ్స్ నుంచి, ట్రకియా నుంచి, బ్రాంకై నుంచి. అవి ఎక్కడికి వెళ్తాయి, సడన్గా ఈ యొక్క అఫరెంట్ లింబ్ వేగల్ నర్వ్స్కి వెళ్తాయి, అంటే వేగల్ నర్వ్స్కి తీసుకెళ్తాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఏ డెల్టా ఫైబర్స్ ఇంపల్సెస్ కఫ్ చేయమని చెప్పి ఇంపల్సెస్కి దేనికి పంపిస్తాయి, ఈ యొక్క బొటెన్జింగర్ వెంట్రల్ రెస్పిరేటరీ గ్రూప్కి పంపిస్తాయి. అక్కడి నుంచి ఇంపల్సెస్ ఎక్కడికి వెళ్తాయి అంటే గ్లాటిస్కి, డయాఫ్రమ్కి, అబ్డామినల్ మజిల్స్కి. సో ఈ మజిల్స్కి రీచ్ అయినప్పుడు అప్పుడు దీన్ని ఏమంటాము, ఎఫరెంట్ లింబ్ మోటార్ నర్వ్స్ అంటారు. అప్పుడు ఇక్కడ ఈ గ్లాటిస్, డయాఫ్రమ్, అబ్డామినల్ మజిల్స్ యాక్టివేషన్ జరిగినప్పుడు కఫ్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఏమి, ఏదైనా సరే ఒక ఇంజురీ, ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఆస్పిరేషన్ జరిగినప్పుడు కానీ మనకు ఆస్పిరేషన్ జరిగినప్పుడు ఏ డెల్టా ఫైబర్స్ యాక్టివేషన్ జరుగుతాయి. కీమోసెన్సరీలో ఎక్కడైనా సరే ఇంజురీ కానీ ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు అలాంటి టైంలో సి ఫైబర్స్ అనేవి యాక్టివేషన్ అనేది జరుగుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఏ డెల్టా ఫైబర్స్ అనేవి ఇంపల్సెస్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాయి, లారింగ్స్, ట్రకియా, బ్రాంకై. సో దేని ద్వారా, అఫరెంట్ లింబ్ వేగల్ నర్వ్స్ ద్వారా ఈ డెల్టా ఫైబర్స్ అనేవి ఇంపల్సెస్ ఎక్కడికి రీచ్ చేస్తాయి, కఫ్ ప్రొడక్షన్ ఆఫ్ కఫ్ చేయమండి, అంటే అర్జెంటుగా కఫ్ చేయండి అని చెప్పి ఇంపల్సెస్ సెండ్ చేస్తాయి. దేని ద్వారా, బొటెన్జింగర్ వెంట్రల్ రెస్పిరేటరీ గ్రూప్ ద్వారా ఎక్కడికి వెళ్తాయి, గ్లాటిస్, డయాఫ్రమ్, అబ్డామినల్ మజిల్స్. అక్కడి నుంచి కఫ్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. దీన్ని మనం ఏమంటాము అంటే కఫ్ రిఫ్లెక్స్ అంటాం. Thanks for watching.